ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన ఆ రోజు ఏంజల్ని ఎప్పుడు పనిష్ చేసేట్టుగా ఆ రోజు చేశారు. వేరే ఒక ప్రోగ్రాం ఉండడం వల్ల ప్రిన్సిపల్ ఆ రోజు త్వరగా వెళ్ళిపోయారు. చాలాసేపు మంచినీళ్ళు తాక్కపోవడం వల్ల నా కూతురు మైకు వచ్చి పడిపోయింది. స్కూల్ నుంచి మొత్తం స్టాఫ్ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ నా కూతురు అక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియదు సార్. పాప గదిలో ఉన్నట్టు నాకు తెలియదు సార్. ప్రిన్సిపల్ గారు కూడా నాకు వార్నింగ్ ఇచ్చారు. మేనేజర్ గారు కూడా నన్ను బెదిరించారు సార్. ఏ కోర్టుకైనా వచ్చి నేను చెప్తాను. నాకు నిజంగా తెలీదు సార్. పాపను పంపించిన విషయం నాకు అసలు ఏమీ తెలియదు సార్. నేను చెప్పేది నిజం సార్, నమ్మండి సార్. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఆ స్కూల్కి వచ్చే మేడంకి తెలుసు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది కదా, రోనీ వర్గీస్. నేను చెప్పేది ఏంటంటే మేడం, ఐ విల్ కిల్ యు డామ్ డెవిల్. మెల్విన్, నీకు ఇలా చేయడానికి మనసు ఎలా వచ్చింది? మెల్విన్, నేను చెప్పేది మెల్విన్, ఆవేశపడకు, నేను చెప్పేది విను. మెల్విన్, జవాబు చెప్పి తీరాలి. మాట విను మెల్విన్. నేను వదలను. మెల్విన్, నేను వదలను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. మెల్విన్, మిమ్మల్ని మీ అంతు చూస్తాను. మీ అంతు చూస్తాను. వాళ్ళకున్న పరపతి వల్ల జరిగింది బయటికి రాకుండా ఆపేశారు. పోలీసులు కూడా వాళ్లతో చేతులు కలిపి వాళ్ళకి కోఆపరేట్ చేశారు. మ్యామ్, నేను చెప్పేది వినండి ప్లీజ్. నేను చెప్పేది వినండి మేడం, ప్లీజ్ మేడం. నేను చెప్పేది మ్యామ్, నేను చెప్పేది వినండి. శరణ్య వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ అయింది. డాక్టర్స్ రిపోర్ట్లో శరణ్ని ఒక డ్రగ్ అడిక్ట్గా మార్చడంతో పాటు శరణ్ డెత్ని ఒక యాక్సిడెంట్గా మార్చేశారు. ఆ తర్వాత నేను కొన్ని రోజులు మెంటల్ హాస్పిటల్లో ఉన్నాను. ఆ రోజు నేను చెప్పింది నమ్మడానికి ఎవరు ముందుకు రాలేదు, ఒక్కరు తప్ప, మేడం వాళ్ళ నాన్నగారు. సార్, మిమ్మల్ని నేను ఇంతవరకు చూడలేదు. మీరు నన్ను కాపాడతారని కూడా తెలీదు. కానీ నేను చెప్పేది మీరు వినాలి సార్, ప్లీజ్. హలో రోనీ సార్, నేను సార్ సైముద్దీన్ సార్. విషయం మన చేయి దాటిపోతుంది సార్. బయటికి తెలియకూడదని మేనేజర్ని ప్రిన్సిపాల్ బెదిరించారు. ఏ కోర్టులో అయినా సరే నేను వచ్చి చెప్తాను సార్. హలో,
హలో రోనీ సార్, అక్కడంతా రెడీనా? మిగతా నేను చూసుకుంటా. స్పాట్కి తీసుకొస్తాను. సార్ కొంచెం పోయమంటారా? పోయి. చాలా చాలు చాలు. సోడా? బ్యాలెన్స్ లేదు సార్. ఫోన్ ఇస్తారా? ఇంటికి కాల్ చేసుకుంటాను. తీసుకో. సార్ ఒక్క నిమిషం సార్. ఏంట్రా, ఎందుకు అర్జెంటుగా కలవాలని చెప్పు. ఒక విషయం చెప్పాలి, చాలా కాన్ఫిడెన్షియల్. దాని గురించి 1 మినిట్. హలో హలో సార్, నేను సార్ సైముద్దీన్ని. సైలెక్స్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఎక్కడున్నారు? సార్ స్టేషన్లో ఉన్నారు. ఓకే, నేను వస్తున్నా. ఓకే సార్, మళ్ళీ కలుస్తాను. ఓకే. నన్నా, వాళ్లతో కూడా ఉన్నదెవరో తెలుస్తోందా? సైలెక్స్ ఇబ్రహీం వైఫ్. తప్పు చేసింది అతనే కదా నాన్న. వాణ్ణి చంపేసి నేనెందుకు జైలుకు వెళ్ళాలి? ఏం చేయబోతున్నావు?